బీహార్లో క్రైమ్ సినిమా సీన్ తలపించే ఘటన జరిగింది. 5 నిందితులు తాపీగా ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చొరబడ్డారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుని కాల్చి చంపారు. ఎగ్జాక్ట్ గా కూడా సినిమాలో జరిగిన సీన్ లానే ఇది కనిపిస్తుంది. గురువారం పాట్నాలోని రాజా బజార్ పారస్ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. సో మనం చూస్తూ ఉన్నాం కదా విజువల్స్ లో, ఇదే రాజా బజార్ పారస్ ఆసుపత్రి. అయితే దీంట్లోకి ఆ దుండగులు ప్రవేశించడం జరిగింది. బక్సర్ జిల్లాకు చెందిన పలు హత్య కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్న చందన్ మిశ్రా ప్రస్తుతం పేరోల్ మీద బయటకు వచ్చాడు. సో చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళే పరిగెడుతూ ఉన్నప్పుడు గన్నులు తీస్తూ కూడా వాళ్ళందరూ కూడా అచ్చం సినిమా తరహాలో గన్నులు తీస్తూ కూడా వెళ్ళారు. అయితే అనారోగ్యం కారణంగా పారస్ ఆసుపత్రి ఐసీయూలో ఆ వ్యక్తి చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్లటం జరిగింది. అయితే ప్రెజెంట్ కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఐసీయూలోకి చొరబడి కాల్పులు జరిపిన దృశ్యాల ఆధారంగా కూడా చందన్ మిశ్రాను ప్రతీకారం తీర్చుకునేందుకు చందన్ పేరు గ్యాంగ్ ప్రాణాలు తీసినట్లుగా కూడా పాట్నా ఎస్ఎస్పీ కార్తికేయ శర్మ భావిస్తున్నారు. సో పట్టపగలే ఈ విధంగా కూడా దుండగులు ఆసుపత్రిలోకి ప్రవేశించారు. అయితే పట్టపగలే నిందితులు ఆసుపత్రి ఐసీయూలోకి ప్రవేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చందన్ మిశ్రా హత్య వెనుక ఆసుపత్రి వర్గాల ప్రమేయం కూడా ఉండొచ్చు అనే అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు యాజమాన్యాన్ని సైతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నిందితుల ఆచూకీని గుర్తించేందుకు పాట్నా పోలీసులు, బక్సర్ పోలీసుల సహకారంతో షూటర్ల ఫోటోలు సేకరించి వాళ్ళ గాలింపు చర్యలనైతే ప్రజెంట్ చేపట్టారు. ఇక సీఎం నితీష్ కుమార్ నివాసాలకు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటం అయితే ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపింది. పరాస్ ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ బీహార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ అండతో నేరస్తులే ఆసుపత్రి ఐసీయూలోకి చొరబడి రోగిని కాల్చి చంపారు. బీహార్లో ఎక్కడైనా ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? 2005కు ముందు ఇది జరిగిందా అని నితీష్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా సీఎం నితీష్ కుమార్ ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తున్నారు. అయితే బీహార్లో వరుస హత్యలతో శాంతి భద్రతలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ ఉన్నాయి.